ಹೌದು ಹೌದು ಸರ್ ಏನು ನೀವು ತಿನ್ನಕೂಡ್ದ ఉండు ఎమ్మెల్యే గారు సారీ సార్ ఆ పక్క నుంచి వస్తూ ఉంటే చిన్న ప్యాకింగ్ కట్ట కూర్చున్నారు సెక్షన్ ఇల్లు ఖర్చు పెట్టారు స్కూల్కి అర్థం కావాలన్నా ప్రసాద్ సార్ మా సార్ కోపం మెంబర్
మొత్తం ఎస్టిమేషన్ వేసాను సార్ 35,000 దీనికి రెడీ చేస్తే అయిపోద్ది సార్. 35,000 50,000 దీనికి కూడా కాంట్రాక్ట్ కూడా ఫోన్ చేసి అది నెంబర్ 1గా ఉంది సార్. దాంట్లో చేశాను సార్. కడివేట్ మాజీ ఈరోజు ఇక్కడ మనుబోలు హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఒకే క్యాంపస్. స్ట్రెంగ్త్ కూడా బాగుంది. బట్ నాడు నేడు పేరుతో 73 లక్షలు ఆయన ఆనాడు మంత్రి శిలాఫలకం వేసినాడు. 21-22లో 73 lakhs ఖర్చు పెట్టినట్టు. ఏ రూమ్లోకి పోయినా స్లాబ్లో బయట కమ్ములు కనిపిస్తున్నాయి. ఏ రూమ్లోకి అట్లీస్ట్ ప్లాస్టరింగ్ చేసేదానికి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు. ప్యాచ్ వర్క్ చేశారు, అవన్నీ ఊడిపోతున్నాయి. దారుణంగా గర్ల్స్ దగ్గరికి వస్తే టాయిలెట్స్ లేవు. ఎంతమంది పిల్లలు? 260 మంది గర్ల్స్, 3 టాయిలెట్స్ ఉన్నాయి, 3 లెట్రిన్స్. దారుణమైంది. అక్కడ లెట్రిన్స్ కట్టారు, ఫినిషింగ్కి 30-35 వేలు వద్దంట, ఆపేశారు. నాబార్డు ఫండ్ ఇది, గర్ల్స్ హై స్కూల్కి నాబార్డు ఫండ్. నాడు నేడు 73 లక్షలు గవర్నమెంట్ ఫండ్. ఇప్పుడు నేను చెప్పాను, హెడ్ మిస్ట్రెస్ హెచ్ఎం చెప్పిన ఇది చూసిన తర్వాత 35,000 పనిచేసింది, నేనే డబ్బులు ఇస్తానని చెప్పాను. థ్యాంక్ యూ సార్. చిన్న ఆడబిడ్డలు టీచర్స్, లేడీ టీచర్స్, అది పరిస్థితి. నాడు నేడు 19 నుంచి 24 వరకు చేసిన పాపాల్లో ఇవి. నేను 73 లక్షల మంది ఎంక్వైరీ ఇస్తా. ఎవరు చేశారు, ఎందుకట్ట ఘోరంగా చేశారు. ఆ తర్వాత కొత్త హెచ్ఎం పోయి కంప్లైంట్ ఇచ్చాడంట, అది ఆ బిల్డింగ్లన్నీ పనికిరావు, కొత్తవి కట్టండి అని. దానికి ఎందుకు 73 లక్షలు ఖర్చు పెట్టారు? కాంపౌండ్ వాళ్ళకి 12 లక్షలు అన్నారు. కొరవ 60 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? నాకేం కనపడలే. అక్కడ ఖర్చులన్నీ ఊడిపోతున్నాయి. కనీసం ప్లాస్టింగ్ అవి ఉండేది తీసేసి కొత్తగా ప్లాస్టింగ్ అన్న చేశారా? అది చెక్కేసి అది కూడా తీయలే. ప్యాచ్లు అటు కూర్చుండాలి. దారుణం ఇది. చిన్న బిడ్డల దగ్గర కూడా డబ్బు కొట్టేసేయాలా, నువ్వు మాత్రం బాగా కూర్చోవాలా ఇంట్లో హ్యాపీగా. ఎంక్వైరీ చేస్తా, యాక్షన్ తీసుకుందాక వదిలిపెట్టు.